ప్రకాశం జిల్లా కొండేపిలో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీలు 5 లక్షల విలువ గల గంజాయిని కొండ పీసీఐ సోమశేఖర్ మరియు పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. ఒంగోలు నుంచి కొండేపి మీదుగా కడగిరి తరలిస్తుండగా 13 మంది ముద్దాయిలని గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని కొండేపి పోలీసులు పట్టుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొండేపి సిఐని. ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ ఐపీఎస్ సారు ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ సారు మరియు క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ సార్ వీళ్ళిద్దరి యొక్క ఉత్తర్వుల ప్రకారం నేను మరియు కొండేపి ఎస్ఐ గారు, మా సిబ్బంది ఎంఆర్ఓ గారును మరియు మీడియేటర్లను సెక్యూర్ చేసుకొని రామవాటి సమాచారం మేరకు ఈ కొండేపి జార్లపాలెం రోడ్లో వెళ్తున్న సందర్భంలో మాకు ఒక అశోక్ లైలాండ్ ట్రక్ ఆటో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోవడం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మేము మా సిబ్బంది వారిని పట్టుకోవడం జరిగింది. అక్కడ సెర్చ్ చేయగా ఆ వెహికల్లో సుమారు 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. దీనిలో మేము వాళ్ళని విచారించిన సందర్భంలో వీళ్ళు గతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బైక్ దొంగతనాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. ఆ కేసుకు సంబంధించినటువంటిది అడ్మిట్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో కొంతమంది పారిపోయి ఉన్నారు. ఈ ఉన్నటువంటి పూర్తి లింకును ఫర్దర్గా